మన దేవుడు అసమర్థుడు కాదు, ఆయన సమర్థుడు. హల్లెలూయా. అక్కడ వాక్యంలో రాయబడ్డది, అతడంట ఆయన వాగ్దానం చేసింది నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మాడు. నీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, చూడండి, నూతన సంవత్సరంలో వాగ్దానాలు చేసుకుంటాడు. అలాగే నీ కుటుంబంలో ఏ వాగ్దానాలు అయితే చేశాడో, వాక్యం ద్వారా ఏ వాగ్దానాలు అయితే దేవుడు నీకు ఇచ్చాడో, నువ్వు బైబిల్ చదివినప్పుడు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో, అలాగే దేవుని సేవకుల ద్వారా ఏ వాగ్దానాలు అయితే దేవుడు మాట్లాడాడో, వాటి మీద నువ్వు నమ్మకం ఉంచితే మన దేవుడు అవి నెరవేర్చడానికి గొప్ప సమర్థుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం ఇస్తాను వాగ్దానం చేస్తే దేవుడు ఇస్తాడు. నీకు ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఇస్తాను వాగ్దానం చేస్తే వాగ్దానం ఇస్తాడు. అలాగే నీ జీవితంలో ఉన్నతమైన స్థలానికి వెళ్తావని వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నాకు 2006వ సంవత్సరంలో ఒక వాగ్దానం చేశాడు అన్నమాట దేవుడు. ఏ వాగ్దానం చేశాడంటే, ఇది మొదలుకొని నేను నిన్ను ఆస్వాదించేదను అనే వాగ్దానం చేశాడు దేవుడు 2006వ సంవత్సరంలో. ఆ వాక్యం నేను చాలా నమ్మాను. నేను వచ్చేటప్పుడు పాస్టర్ గారిని తీసుకుని వచ్చేటప్పుడు ఆ వాగ్దానం పట్టుకొని వచ్చి ప్రార్థన చేశాం, దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు మీరు అందరు ఉన్నారంటే దేవుని ఆశీర్వాదమే. ఆమేన్. మరి నాకు మీరెవరో నాకు తెలుసా, నేనెవరో మీకు తెలుసా? ఇందాక ఆయన చెప్పాడు, మాది చాలా మారుమూల ప్రాంతం, చాలా ఫారెస్ట్ ఏరియా, రిమోట్ ఏరియా. అక్కడికి వచ్చారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇంత అడవిలో నుంచి ఇంత దూరం ఎలాగొచ్చారో అని మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట. అలాంటిది దేవుడు వాగ్దానం చేశాడంటే ఏ వ్యక్తినైనా దేవుడు వాడుకోగలడు. ఆమేన్. నమ్మాలి, మనం నమ్మాలి. నువ్వు నమ్మకం ఉంచినట్లు, అందుకే వాక్యంలో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. మరి అబ్రహాం